బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ లేఖల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ నుంచి రెండో లేఖ అందిందని కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. ఆ రెండు లేఖలను పరిశీలించి కమిటీలో చర్చిస్తామన్నారు. మరోవైపు కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెజారిటీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ ఉండటంతో అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతే కొండా సురేఖ భవిష్యత్తుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ లేఖల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ నుంచి రెండో లేఖ అందిందని కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. ఆ రెండు లేఖలను పరిశీలించి కమిటీలో చర్చిస్తామన్నారు. మరోవైపు కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మెజారిటీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ ఉండటంతో అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగించుకుని వచ్చిన తరువాతే కొండా సురేఖ భవిష్యత్తుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే కాంగ్రెస్ లో కాక రేపుతున్న కొండా సురేఖ లేఖ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ఏదైతే లేఖల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ మరో లేఖ రాయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠకు దారితీసింది. ఇప్పటికే ఆమె రాసిన రెండు లేఖలు క్రమశిక్షణ కమిటీకి చేరినట్లు కమిటీ సభ్యుడు మల్లు రవి వెల్లడించడం జరిగింది. కొండా సురేఖ రాసిన రెండో లేఖ కూడా తనకు అందినట్లు మల్లు రవి తెలపడం జరిగింది. ఇటు రెండు లేఖలను పరిశీలిస్తున్నామని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వాటిపై సమగ్రంగా చర్చిస్తామని ఆయన పేర్కొనడం జరిగింది. దీంతో లేఖల్లో సురేఖ ఏ అంశాలపై ప్రస్తావించారు, పార్టీపై నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అవసరమైతే పార్టీ నుంచి వేటు వేయాలని చెప్పేసి మెజారిటీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఇటు అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పరిస్థితిని అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం అందింది. ఇప్పటికీ అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాతనే కొండా సురేఖ వ్యవహారంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఇటు రెండు లేఖలు, ఇటు ఎమ్మెల్యేల అసంతృప్తి, అధిష్టానం జోక్యంతో మరి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో కీలక రైట్. థ్యాంక్ యూ రవికుమార్.